ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో పడుతున్న వర్షాలతో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దట్టమైన మేఘాలు కమ్మేయడంతో చీకటిమయంగా మారింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకొని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. వర్షాలతో అనేక వాగుల్లో ప్రవాహాలు మొదలయ్యాయి. భారీ వర్షానికి సంబంధించి కరీంనగర్ బస్టాండ్ నుంచి వెంకటేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. గత రాత్రి చిరుజల్లుతో ప్రారంభమైన వర్షం ఉదయం నుంచి భారీ వర్షానికి చేరుకుంది. అయితే వాతావరణ శాఖ కరీంనగర్తో పాటు పెద్దపల్లి పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కానీ రెడ్ అలర్ట్ ప్రకారము భారీ వర్షాలు రాత్రే కురుస్తాయని అనుకున్నప్పటికీ కూడా రాత్రి అంతా కూడా జస్ట్ చినుకులకే పరిమితమైన వాన ఉదయం నుంచి కూడా కొంచెం ఓ మోస్తరు నుంచి భారీ వర్షానికి మారింది. చూడొచ్చు మనం ప్రజెంట్ కరీంనగర్ బస్టాండ్ ఏరియా దగ్గర ఉన్నాం. ఈ బస్టాండ్ ఏరియా దగ్గర కురుస్తున్న వర్షం ఉదయం 6:30 నుంచి అంటే కొద్దిసేపటి క్రితం నుంచి కూడా భారీ వర్షం పడుతూ ఉంది. దీంతో పడిన నీరు అంతా కూడా రోడ్లపైకి వచ్చి చాలా చోట్ల కూడా రోడ్లు జలమలమే అవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది మెయిన్ రోడ్ కాబట్టి పడిన నీరు పడినట్టుగా బయటికి వెళ్ళిపోతుంది. కానీ కొంత కలెక్టరేట్ ఏరియా కావచ్చు, తర్వాత అటు గణేష్ నగరు, తర్వాత బోయవాడ, తర్వాత అల్కాపూర్ కాలనీ లాంటి ప్రాంతాల్లో ఎక్కడైతే డ్రైనేజీ వ్యవస్థ పూర్తి కాలేదో తర్వాత అట్లాంటి చోట నీరంతా కూడా బయటకు వస్తూ ఉంది. కొద్దిసేపట్లో దీని ప్రభావం మనకు తెలియబోతుంది. ఎందుకంటే రాత్రి అంతా పెద్ద వర్షం పడలేదు కాబట్టి ఇప్పుడే ప్రారంభమైన వర్షం అన్ని చోట్ల నుంచి ఈ వరదంతా కూడా కాలనీలకు వస్తే ప్రమాదం కొంచెం ఉండే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. ముసురు వానలు ఇవి ప్రజెంటు ఈ వర్షాకాలం సీజన్లో కనుక తీసుకుంటే మొత్తం ఈ ఇయర్ అంతా కూడా ఈ 4 నెలల వాతావరణం కనుక చూస్తే ఎప్పుడు కూడా భారీ వర్షాలు పెద్దగా నమోదు కాలేదు. ముసురు వానలు 2-3 రోజులు పడడము, లేకుంటే 5 నిమిషాలు పడి పూర్తిగా గెరివేయడం లాంటి ఘటనలు మినహా ఎక్కడ కూడా వర్షాలు అయితే పెద్దగా పడలేదు. కానీ ఇప్పుడు వచ్చిన అల్పపీడన ప్రభావంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షాలతోటి ప్రాజెక్టులకు కూడా జలకళ వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. మొన్నటిదాకా కరీంనగర్ లోయర్ మానే డ్యాము పూర్తిగా అడగంటిన పరిస్థితి ఉండేది, 5 టీఎంసీలకే పరిమితమైంది. దీంతో ఆ ప్రాజెక్టును నింపాలనే కారణంగా మిడ్ మానేరుకు ఎల్లంపల్లి నీళ్ళని తీసుకొచ్చి అక్కడికి వెళ్ళి వదులుతున్నారు. కానీ నిన్న ఉదయం నుంచి అక్కడ గేట్లు 5 గేట్ల నుంచి 4 గేట్లకు తగ్గించి కేవలం 1 గేట్ ద్వారా నీళ్ళు వదులుతున్నారు. ఇప్పుడు శుభసూచకం ఏంటంటే పడుతున్న వర్షాలతోటి లోయర్ మానే డ్యామ్ కూడా మోయతొమ్మిద వాగు నుంచి కొంత వరద ప్రారంభమైంది. దాదాపు 2500 క్యూసెక్కుల నీళ్లు లోయర్ మానే డ్యాంలోకి క్యాచ్మెంట్ ఏరియా అంటే వర్ష రూపంలో మనకు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా కూడా ప్రాజెక్టులోకి వర్ష రూపంలో వస్తే కొంత మేలు జరుగుతుంది. మనకు ప్రభుత్వానికి ఈ పంపులు ఎత్తిపోయడము, లిఫ్ట్లు ఆన్ చేయడము ఇవన్నీ ఖర్చు తప్పుతుంది. అట్లా మనకు లోయర్ మానే డ్యాంలోకి కొంత వరద అయితే చేరుతుంది. ప్రాజెక్టు ప్రజెంటు 905 అడుగులకు చేరింది. మొత్తం గరిష్ట సామర్థ్యం 920 అడుగులు ఉంటే 905 అడుగులకు చేరింది. మొత్తం 13 టీఎంసీలు దాటింది. 5 టీఎంసీల నుంచి నిన్న 12.6 టీఎంసీల వరకు మిడ్ మానేర్ నీళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు కొంత వర్ష రూపంలో నీళ్లు చేరుతుంది ఆ ప్రాజెక్టుకి. అదేవిధంగా చెరువులకు సంబంధించి చాలా వరకు కూడా దాదాపు 4000 పైచిలకు చెరువులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. అందులో ఇప్పుడు ఈ వర్షాలకు పూర్తిగా నిండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్తా ఉంది. దాంతో ఈ వర్షాల ఆధారంగా పెద్ద ఎత్తున కూడా చెరువుల్లోకి జలకళ వచ్చే అవకాశం ఉంది. ఇక పంటల విషయానికి వస్తే పత్తి పంట ఇప్పుడిప్పుడే పూత దశకు వస్తుంది. ఈ వర్షాలు కొంచెం పత్తి పంటకు కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే పత్తి పూత దశలో ఉన్నది, మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ భారీ వర్షాలు ఆ మొగ్గలు రాలిపోవడానికి, లేకుంటే పత్తి చేనులలో నీళ్లు నిలిచిపోయి ఆ పత్తి తర్వాత మొదలు కుళ్ళిపోవడము, లేకుంటే వేర్ల తెగులు రావడం ఇట్లాంటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. గులాబీ తెగులు కూడా పట్టుకునే ప్రమాదం ఉందని చెప్పి వాతావరణ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు హెచ్చరిస్తూ ఉంది. అయితే ఓవరాల్గా వర్షాలు అయితే ఇప్పుడు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్కు అనుగుణంగా భారీ వర్షాలు ఇప్పుడు ఇటు కరీంనగర్ జిల్లాకు బదులు పక్క జిల్లాలలో మనకు మహబూబాద్ కావచ్చు, తర్వాత అటు సూర్యాపేట, నల్గొండ జిల్లాల వైపు భారీ వర్షాలున్నాయి. ఇటువైపు ఈ ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వర్షం మరింత తీవ్రమయ్యి పెద్ద వర్షాలకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో మనకు వర్షపాతం అయితే ఇంకా కురుస్తూనే ఉంది. ఉదయం ప్రారంభమైన వర్షం ఒక్కొక్కసారి భారీ వర్షంగా మారుతుంది, మరొకసారి తుంపురలాగా ముసురుతో కూడిన వర్షం అయితే కురుస్తూనే ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.